బూతులు తిట్టడమే జర్నలిజమా? జర్నలిజం అంటే ఒకప్పుడు సమాజంలో ఎంతో విలువ ఉండేది. కానీ ఇప్పటి జర్నలిజం అంటే జనాల్లో అమ్ముడుపోయిన మీడియా అనే ముద్ర పడిపోయింది. ఎందుకు అలాంటి ముద్ర పడింది? ఎందుకు ఆ స్థాయిలో ఇప్పుడు ప్రాపగండా జరుగుతోంది? అంతకు మించి వ్యక్తిగతంగా టార్గెట్ చేసే విధానం బాగా పెరిగిపోయిందా అంటే అవుననే సంకేతాలు. జర్నలిజం విలువలు మంటల్లో కలిపేస్తూ డిజిటల్ మీడియా చెలరేగిపోతోంది. ఎవరికి వారే ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టేసి మేము జర్నలిజం అనిస్తూ ఉన్నారు. ఇష్టం వచ్చినట్లు ఆ ఛానళ్లలో బూతులు తిట్టేస్తున్నారు. ఏదో పార్టీకి కొమ్ము కాస్తూ అవతలి పార్టీ నేతల్ని వ్యక్తిగతంగా తిట్టేయటం, లేదంటే ఒక నేతపై పడని మరొక నేత సొంత పార్టీల్లో ఒక ఎజెండాగా తన మనుషుల ద్వారా ఆ నేతకి సంబంధించిన వ్యక్తిగత వ్యవహారాల గురించి ప్రస్తావించటం, అతన్ని డీగ్రేడ్ చేయటం యూట్యూబ్ ఛానళ్లలో పరిపాటిగా మారిపోయింది. ఇప్పుడు అంతకు మించి వాళ్ళ కుటుంబాలను కూడా పచ్చి బూతులు తిట్టడం, ఇది అసలు జర్నలిజమేనా? జర్నలిజాన్ని బూతుల జర్నలిజంగా మార్చేస్తూ ఉన్నారు కొంతమంది యూట్యూబ్ ఛానళ్ల నిర్వాహకులు. దీని మీద మొన్న సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా రియాక్ట్ అయిన విషయం మనందరికీ గుర్తుండాలి. మీడియా మిత్రులకు కూడా నేను అడుగుతున్నా, మీ సంఘాలు ఏవైతున్నాయో సంఘాల నాయకులను కూడా అడుగుతున్నా, ఎవరో జర్నలిస్టులు లిస్ట్ ఇవ్వండి. జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో ఇవ్వండి, ఆ లిస్ట్ ఇవ్వండి. ఆ లిస్టులో ఉన్నోళ్ళు ఇట్లా తప్పు చేస్తే ఏం శిక్షిస్తారో మీరు నిర్ణయించండి. ఆ లిస్టులో లేనోడు జర్నలిస్ట్ కాడు. జర్నలిస్ట్ కానోడిని క్రిమినల్ కిందనే చూస్తాము. ఆ క్రిమినల్స్ని ఎట్లా జవాబు చెప్పాలనో గట్లనే చెప్తాం. ముసుగేసుకొని వస్తే ముసుగు ఊడవికి బట్టలు గుడ్డలు ఊడదీసి కొడతా అని చెప్తున్నాను. ఎవరు పడితే వాళ్ళు ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని జర్నలిస్టుల పేరుతో ఇంట్లో వాళ్ళని తిడితే పడాలా అని ప్రశ్నించారు. అలాంటి వాళ్ళు అసలు జర్నలిస్టులే కాదని తేల్చి చెప్పిన తర్వాత కొన్ని ఘటనలు ఇందుకు అద్దం పడుతున్నాయి. మొన్నటికి మొన్న చిత్రగుప్త ఛానల్ యాంకర్ గిరీష్ మీద దాడి జరిగిన విషయం మనందరం చూసాం. గిరీష్ హద్దులు దాటి మరీ బూతులు మాట్లాడిన వీడియోలు ఒకటి కాదు, రెండు కాదు, వందల్లో ఉన్నాయి. మళ్ళీ హనుమంతరావు అన్న ఏ అని చెప్పి తీసి కట్టర్ జట్కాలు కొట్టాడు మిమ్మల్ని. ఒక్కోడు చీకటి ఒప్పందాలు చేసుకుని ఎందుకు వచ్చిర్రా? అది కాదురా, ఆ ఏఎస్ రావు నగర్ గల్లీ లేదురా, పదవి వచ్చినప్పటి నుంచి గల్లీల చుట్టూ తిరుగుడు, చీకటి చెట్ల తిరుగుడు, మళ్ళీ దాన్ని సంగ్రామం అని చెప్పుడు. ఏటగాడు ఎడ్డోడైతే గడ్డిలకైనా చూపిస్తుంది అట్ట పులి ఏటాడమని. ఏటగా మారవా? ఆయన జర్నలిస్ట్ అని అంటున్నారు, కానీ జర్నలిస్ట్ అనేవాడు ఎప్పుడూ బూతులు తిట్టడు. కానీ జర్నలిస్టులు ఇలా బూతులు తిడతారా? అదేనా జర్నలిజంలో నేర్చుకునేది? అలా అని ఛానల్ మీద వ్యక్తిగతంగా దాడులు చేయడం కూడా కరెక్ట్ కాదు. కేవలం చిత్రగుప్త ఛానల్ మాత్రమే కాదు, ఇలాంటివి చాలా ఉన్నాయి. పరిపాలన చేతగారి సన్నాసోడు, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేని దద్దమ్మ. ఇలా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అని చెప్పేసి గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టే ధైర్యం లేని దద్దమ్మ. ఇట్లాంటి సన్నాసోడికి ఓటేసినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ గుడ్డలు ఊడదీసి కొడతా అంటున్న యనుమల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. కేసీఆర్ పట్టిన గతి, కేసీఆర్కి 10 ఏళ్ళలో పట్టిన గతి నీకు 5 ఏళ్లలోనే పడతా అని చెప్పేసి ప్రజలు అనుకుంటారు. అధికార పార్టీని ఎదిరించాలి అని అంటే దానికి ఒక ఆయుధం ప్రతిపక్ష పార్టీ కాదు, కొన్ని 10ల సంఖ్యలో వ్యతిరేకించే ఛానళ్ళు అని చెప్పి ప్రస్తుతం సొసైటీ చూపిస్తుంది. ఇలా కోకొల్లలుగా ఛానళ్ళు పుట్టుకొచ్చేశాయి. ప్రతిపక్షానికి గొంతు కలుపుతూ వాళ్లే ప్రతిపక్ష పార్టీగా ఆ ఛానల్లో పొద్దున్న లేస్తే దుమ్మెత్తిపోసే వార్తలు, వ్యక్తిగతంగా హననం చేస్తూ కుటుంబాల్ని కూడా రచ్చకీడుస్తూ పొద్దున్నే న్యూస్ పేపర్ అందించాల్సిన వారు న్యూస్ మేకర్స్గా మారిపోతూ విలువలు, విశ్వసనీయతని కోల్పోతూ తిట్టడమే పరిపాటిగా మార్చేసుకున్నారు వాళ్ళ లైఫ్ స్టైల్. అదే జర్నలిజం అంటున్నారు, అదే తమ వృత్తి అంటూ ఉన్నారు. కానీ యూట్యూబ్ ఛానల్లో జర్నలిస్టుల పేరుతో అనకూడని మాటలు అనేస్తున్న వాళ్ళ గురించి సొసైటీ ఎలా అర్థం చేసుకుంటుంది, ఎలాంటి చిన్నచూపు చూస్తుంది అనేది వాళ్ళు ఆలోచించలేకపోతున్నారు. అలాంటి మాటలంటే చట్టరీత్యా నేరమని కూడా ఆ జర్నలిస్టులకి తెలుసో లేదు. అసలు జర్నలిస్టులను చెప్పుకునే వారికి ఆ మాత్రం తెలియదా అంటే తెలుసు. అయినా సరే ఇలా తిడితే మేము ఫేమస్ అయిపోతాం, ఓవర్ నైట్ 1 మిలియన్ వ్యూస్ వస్తే మేము సొసైటీలో గుర్తింపబడతాం
అనేది ఇప్పుడు పోతున్న పంద. తిట్టడం వల్లనే హీరోయిజంగా మారుతున్న కొన్ని ఇష్యూస్ని వాళ్ళు ఉదాహరణగా తీసుకున్నారేమో. అందుకే ఇలా మాట్లాడితేనే మేము ఒక పెద్ద జర్నలిస్ట్ అయిపోతామని ఊహించారేమో. అందుకే ఇలా వ్యతిరేక ధోరణుల్లో వాళ్ళ ప్రయాణం కొనసాగుతోంది. జర్నలిజం చేయొద్దు అని చెప్పే హక్కు ఎవరికి లేదు, కానీ ఎలాంటి జర్నలిజం చేయాలి అనేది ముందు మనం తెలుసుకోవాలి. జర్నలిజం వృత్తికి ఎంతో పేరు తెచ్చిన గొప్ప గొప్ప వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. జర్నలిస్టులు బయటపెట్టే నిజాలతో కూలిపోయిన ప్రభుత్వాలు కూడా గతంలో మనం చూసాం. జర్నలిజం అంటే ప్రశ్నించడం, తప్పుల్ని ఎత్తి చూపించటం, వ్యవస్థని సరైన దారిలో నడిపించటం, అంతేగాని బూతులు ఎదురుతూ వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం మాత్రం కాదు. అలా అని ప్రశ్నిస్తున్న వారిపై దాడులు చేయడం కూడా అస్సలు కరెక్ట్ కాదు. ప్రభుత్వాలు ఇలాంటి జర్నలిస్టుల పట్ల సరైన చట్టాలు తీసుకురావాలి. జర్నలిస్టుల విధులు హక్కులు తెలిసేలా బలమైన చట్టాలు ఇంప్లిమెంట్ చేసినప్పుడే ఆ జర్నలిజం వృత్తికి విలువ బాధ్యత పెరుగుతాయి. ఏదేమైనా చట్టానికి లోబడి నిబంధనలకు అనుగుణంగా చేస్తే ప్రజల్లో కూడా జర్నలిస్టులు అంటే గౌరవం దక్కుతుంది. నిజమైన జర్నలిస్టులు ఎవరో అప్పుడే తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో కొన్ని పదుల సంఖ్యలో ఛానళ్లు పుట్టుకొచ్చాయి. అసలు జర్నలిజం వృత్తిలో లేని వారు అకస్మాత్తుగా జర్నలిస్ట్ అని ఒక ట్యాగ్ లైన్ తగిలించుకొని దానికి ఒక పేరు పెట్టుకొని పొద్దున్నుంచి రాత్రి వరకు ఆ పలానా పార్టీలోని నేత పైన దుమ్మెత్తిపోయడం, పర్సనల్గా వాళ్ళ ఫ్యామిలీని హ్యూమిలేట్ చేయడం, వాళ్ళు ఏం చేసినా అది ఒక వ్యతిరేక ధోరణిలోనే సమాజంలోకి ప్రొజెక్ట్ చేయటం అనేది వాళ్ళ పందాగా మారిపోయింది. ఒక్కసారి ఇలాంటి పనులు చేస్తూ ఉన్న వాళ్ళు మనం చేస్తుంది కరెక్టా తప్ప అని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. విమర్శించడం అనేది చాలా హుందాగా ఉండాలి. అధికార పార్టీ చేసిన తప్పుల్ని ఎత్తి చూపించాలి. ప్రతిపక్ష పార్టీలో మాట్లాడుతున్న నాయకుల మాటలు, వాళ్ళు చేస్తూ ఉన్న నిరసనలు, ధర్నాల్లో తప్పులను ఎత్తి చూపించాలి. వాళ్ళు నడిచే వ్యవహార శైలిలో మీరు వెళ్తున్న పందా ఇది కాదేమో మార్చుకోవాలని చెప్పి ఆలోచింపజేసే స్థాయిలో మన అనాలిసిస్లు, మన న్యూస్లు ఉంటే ఖచ్చితంగా సొసైటీలో గౌరవింపబడతాం, కీర్తింపబడతాం. అంతేగాని ఒక వ్యక్తి వల్ల సమాజంలో మొత్తం యూట్యూబ్ వ్యవస్థకే మసగబారే పరిస్థితులు మాత్రం క్రియేట్ కాకుండా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.